classifier in terms of the program where we have taken handcrafted data set. Okay, once again we are running the program, that is support vector classifier in terms of handcrafted data set only. So you can see the resultant output in terms of a change with the gamma value and also in terms of the C value. That is, C is nothing but it is a standard variation for the classification of your handcrafted data set in terms of the two classes, that is binary class of 0 and 1, what we want to see, right? So you are been seeing the resultant output in terms of the C value 0.1 with gamma 0.1, that is the blue color is shown with class 0 and the red is shown with your class 1. In the same way you are having the support vector classifier in terms of class 0 and class 1. So that is being shown here. C is equal to 0.1 and the gamma value is 1, what is taken in the second one. So in the same way C is equal to 0.1 and gamma value is equal to 10, and we are showing the resultant output in terms of graph where we are binding the individual class with the circles. What is the change over here is that as we go on changing the gamma value with an increasing order with C as the constant value, that is C value 0.1 నుంచి gamma value change చేస్తాయి 0.1 1 10 అలా చేంజ్ చేస్తాయి. what it is doing is that క్లాసెస్ డివిజన్ అంటే క్లాసిఫికేషన్ ఏదైతే చేస్తుందో దాంట్లోని ఆ పర్టికులర్ క్లాస్ యొక్క రీజియన్ని మాత్రమే సెలెక్ట్ చేస్తుంది, ఓన్లీ ఒక క్లాస్ యొక్క రీజియన్ మాత్రమే, యాజ్ యూఆర్ చేంజింగ్ గామా వాల్యూ దట్ యూ కెన్ అబ్జర్వ్. ఓకే, ఇన్ ద సేమ్ వే సి వాల్యూ మటుకు కాన్స్టెంట్గా వచ్చాం 0.1 ఫస్ట్ స్టేజ్లో గ్రాఫ్లో. సెకండ్ స్టేజ్ గ్రాఫ్లో C ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకొని గామా వాల్యూ చేంజ్ చేసాం సేమ్ 0.1 1 10. సో అప్పుడు కూడా క్లియర్గా చూడొచ్చు దేర్ ఆర్ సమ్ వేరియేషన్స్ దట్ యూ కెన్ అబ్జర్వ్. ఎలాంటి వేరియేషన్స్ చూస్తున్నాము అని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రీజియన్, అంటే ఒక క్లాస్ యొక్క రీజియన్ని క్లియర్గా డిఫైన్ చేయడానికి, ఒక క్లాస్ యొక్క రీజియన్ని క్లియర్గా డిఫైన్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ అవుట్. In the same way we are taking the C value as 1000 and gamma value is 0.1 1 10. సో ఇప్పుడు C వాల్యూ కూడా మార్చాం 1000 పెట్టుకున్నాం, సో అప్పుడు కూడా అలా ఉంటుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఇస్ దట్ న్యూ వాల్యూస్ కూడా డిఫైన్ అవుతుంటాయి క్లాసెస్లో. ఇప్పుడు చూస్తున్న ఇక్కడ రెడ్ కలర్స్లో చిన్న చిన్న రెడ్ కలర్ వాల్యూస్ వస్తున్నాయి, యూ కెన్ సీ హియర్ ఇన్ ద సెకండ్ గ్రాఫ్. అంటే 0.1 గామా వాల్యూ 0.1, C ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టి గామా వాల్యూ 0.1 అలా పెట్టాం కదా. C ఈక్వల్ టు 1 దగ్గర చూస్తే యు ఆర్ హ్యావింగ్ ద వాల్యూస్ హియర్, రైట్? సో దట్ ఈస్ ద థింగ్. సో వాట్ దిస్ మేక్స్ టు సే దట్ మనం ఒక పర్టికులర్ రీజియన్ యొక్క ఇన్ఫర్మేషన్ని బౌండింగ్ చేయాలి అంటే కనుక వీఆర్ చేంజింగ్ ద C అండ్ ఆల్సో వీఆర్ చేంజింగ్ ద G వాల్యూ. G వాల్యూ అంటే ఐ మీన్ gamma value. So we are changing that and we are trying to have that one. So that is the thing. So next gamma value change చేసి ఇలా రిజల్ట్ చూసాం కాబట్టి అదే రిజల్ట్ అంటే సేమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్యురసీ క్యాలిక్యులేట్ చేయాలి యూజింగ్ సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైయరే. సో దాన్ని రేడియల్ బయాస్ ఫంక్షన్ అంటాం. సో దిస్ రేడియల్ బయాస్ ఫంక్షన్ అంటే ఏంటంటే వీఆర్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ దట్ రేడియల్ బయాస్ ఫంక్షన్లో ఏంటంటే సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైర్ యూజ్ చేసి ఒక బ్రెస్ట్ క్యాన్సర్ డేటా సెట్ మీద ఇంప్లిమెంట్ చేస్తాయి. ఓకే, హౌ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద రిజల్టెంట్.
రైట్. సో కొన్ని so in the radial bias you can see అంటే ఏంటి, we are asking you to load the breast cancer data set and that is given to a variable called cancer. And we are been asking to divide this data set into train and test split operation. So అది కూడా దానికి నచ్చినట్టుగా చేస్తుంది. సో దట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్ ఓరియంటెడ్ ఓన్లీ. దట్ ఈస్ సమ్ 70 and 30% లేదా 80-20% అలా ఉంటుంది. సో X train, X test, Y train, Y test. We are asking you the cancer to take the data and do the operation of that with a random underscore state equal to 0. So what is your accuracy of the result that you are going to get? So and the accuracy of the results మనకు వస్తున్నాయి అనేది ఐడెంటిఫై చేయాలి. So what it is doing is that it is try to define you that you are getting a accuracy in terms of training as 90, in terms of testing as 94. So training ఏమో 90%, testing ఏమో 94%. So that is the thing what you are going to get. So you are using a classifier here, that is your support vector classifier. Okay, so what is the main intention here is that you are using a classifier where it is trying to extract the classification of the data in terms of accuracy. So training accuracy 90 and testing accuracy 94% వస్తుంది. So then it is able to understand that your data set is been working on the information of the breast cancer. So when you are working on that with the support vector classifier, it is able to predict a better way. అంటే అది ప్రిడిక్ట్ చేయగలుగుతుంది బెటర్ వేలో. అంటే ఏంటి, 90% 94% రావడం. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్ హియర్. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ డేటా సెట్కి ఎలా చూసాం కదా, అదే బ్రెస్ట్ క్యాన్సర్ డేటా సెట్కి ప్రీ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా అంటే ఎలా జరుగుతుంది అంటే, ప్రీ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రన్ చేసే ప్రోగ్రాంలో విల్ రన్ ఇట్ అండ్ విల్ షో యూ. మనం ఏంటంటే ఇక్కడ ప్రీ ప్రాసెసింగ్లో ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ డేటా సెట్ తీసుకున్నాం. యూ హ్యావ్ టేకెన్ ద లోడ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, యూ హ్యావ్ ఆస్క్డ్ యూ టు ట్రైన్ టెస్ట్ అండ్ స్ప్లిట్ ఆపరేషన్. అది చేయమని చెప్పాం మనం. ఈ లోడ్ బ్రెస్ట్ క్యాన్సర్ చేసిన తర్వాత వీ ఆస్క్డ్ యూ టు స్ప్లిట్ ద డేటా. సో ట్రైనింగ్ కోసం, టెస్టింగ్ కోసం దాన్ని ఏమన్నాం అంటే ప్లాట్ చేయమన్నాం. ఎలాగా, సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైర్ చేసి ఎక్స్ ట్రైన్, వై ట్రైన్ ఫిట్ చేయమని. అంటే క్లాసిఫైర్లో ఈ డేటాను పెట్టండి, తీసుకెళ్ళి ఎక్స్ ట్రైన్, వై ట్రైన్ యొక్క డేటాను పెట్టండి. పెడితే మ్యాక్సిమం వాల్యూస్, మ్యాక్సిమం ట్రైన్ అయిన వాల్యూస్, మ్యాక్సిమం ట్రైనింగ్ అయిన వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ మినిమం ట్రైన్ అయిన వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, ఆ వాల్యూస్ని ప్లాట్ చేయమన్నాం, ఫీచర్స్ అన్నిటినీ. సో మినిమం ట్రైన్ అయిన వాల్యూస్ అన్నీ బ్లూ కలర్లో చూపిస్తుంది, మ్యాక్సిమం ట్రైన్ అయిన వాల్యూస్ అన్నీ ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది. సీ హియర్. సో ఈ ప్లాట్లో ఏంటంటే ఎక్స్ ట్రైన్, వై ట్రైన్ ఏంటంటే మనం మ్యాక్సిమం ట్రైన్ అయిన వాల్యూస్నేమో ఆరెంజ్ అండ్ మినిమం ట్రైన్ అయిన వాల్యూస్ అంటే మినిమంగా ట్రైన్ అయిన వాల్యూస్ ఏమో ఫీచర్స్. అంటే మనం ఇండెక్స్ చేస్తున్న ఫీచర్స్, అంటే ఇది క్యాన్సర్ ఉందా లేదా అనేది ఫీచర్స్ బట్టి మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఆ ఫీచర్స్ బట్టి ఐడెంటిఫై చేసేదే కాబట్టి, సో దట్ ఈస్ బీన్ ఐడెంటిఫైడ్ ఇన్ దిస్ మేనర్. అది ఇలాగా ఐడెంటిఫై చేస్తున్నాం. సో దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ దట్. ఫీచర్స్ని ముందు ఐడెంటిఫై చేస్తున్నాం, ఆ ఫీచర్స్ బట్టి చెప్తుంది అనమాట. సో ఇట్ విల్ బి సేయింగ్ సో దట్ యు ఆర్ గెటింగ్ దిస్ వాల్యూ. సో అలా వచ్చిందని చెప్పేసి చెప్పడం. ఓకే, సో ఆ ఫీచర్స్లో ఏంటంటే మినిమం ఫీచర్స్, మ్యాక్సిమం ఫీచర్స్. సో మినిమం ఫీచర్స్ ఏంటి, 0తో ఇండికేట్ చేయండి,
మ్యాక్సిమం ఫీచర్స్ ఏమో 1తో ఇండికేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మన దగ్గర ఉన్న ఇవే ప్రోగ్రాంలో ఏంటంటే ప్లాట్ చేసినప్పుడేమో ఇలా వచ్చాయి, కానీ ఇవి ఫీచర్స్ కదా. ఈ ఫీచర్స్ ఏంటి, వాల్యూస్ రూపంలో ఉంటాయి. సో ఆ వాల్యూస్ రూపంలో ఉన్నప్పుడు ఆ ఫీచర్స్ ఎలా ఉంటున్నాయి దట్ వీ హ్యావ్ టు నో. అంటే ఏంటి, ఏవి జీరోస్ ఏవి వన్స్ కింద ఉన్నాయి, దట్ వీ హ్యావ్ టు నో, రైట్. సో అందుకని చెప్పేసి దట్ విల్ బి రన్నింగ్. సో వాట్ ఇట్ ఈస్ సేయింగ్, ఇదిగో మినిమం ఫీచర్స్ అన్ని జీరోస్ ఇండికేట్ చేస్తాయి. ఇందులో ఉన్న గ్రాఫ్లో బ్లూ కలర్తో ఉన్నవన్నీ మినిమం అండి, అండ్ ఆరెంజ్ కలర్తో ఉన్నవన్నీ మ్యాక్సిమం. సో ఆ మినిమం వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే బ్లూ కలర్తో 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 20, 24, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 20, 24, 25, 26, 27, 28, 29, 30 ఫీచర్స్ వచ్చాయి ఇక్కడ. సో 0 to 30 అండర్లో మీకున్న వాల్యూస్లో 30 ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మినిమం ఫీచర్స్ అన్నిటినీ 0 కింద, మ్యాక్సిమం ఫీచర్స్ అన్నిటినీ 1 కింద డినోట్ చేస్తుంది. అదేంటి, ట్రైనింగ్ డేటాకే. సో ఆ డినోషన్ ఆఫ్ ద వాల్యూస్ని మనం నోట్ చేయడం, ఇలాగ జనరేట్ అవుతున్నాయని చెప్పడానికి. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇదే ఫీచర్స్ని ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్రైన్ చేసావు, ఓకే, ఇది ఇందాకే చేసాం, ట్రైనింగ్ చేసాం, టెస్టింగ్ చేయడానికి కూడా స్ప్లిట్ చేసుకున్నాం డేటాని. దాన్ని సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైయర్తోని మనం ఫిట్ చేసుకున్నాం ట్రైనింగ్ అంతటిని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే వాల్యూ మనకేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మోడల్లో ఎంత ట్రైన్ అయ్యింది అనేది కావాలి అనుకుంటే, ఎంత టెస్ట్ అయ్యింది అనేది కావాలి అనుకుంటే ఏం చేస్తాం, right? There is an error that the name indicator is not defined at all. సో అదేదో ఎర్రర్ ఉందని చెప్తుంది. ఏంటనంటే మీరు అసలు డిఫైన్ చేయలేదు, డిఫైన్ చేయకుండా అలా వచ్చేస్తే అవుట్పుట్లో అని చెప్పేసి చెప్తుంది. ఓకే, సో దట్ వీఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఇట్. undefined minimum of x test minus minimum on training. సో undefined ఇదేంటి, x train scaled. సో ఇక్కడ ఏం జరిగింది, x text scaled అని రాస్తాం, x train. ఓకే, x train scaled. ఇందులో ఏమైపోయింది, అన్డిఫైన్డ్ మినిమం ఆన్ ట్రైనింగ్. సో మినిమం ఆన్ ట్రైనింగ్ అనేది మనం డిఫైన్ చేయలేదు, రేంజ్ ఆన్ ట్రైనింగ్. సో దట్ ఈస్ ద థింగ్ వాట్ వీ హ్యావ్ టు డిఫైన్. సో వాట్ వీఆర్ డూయింగ్ హియర్, ఈ ట్రైనింగ్ రేంజ్ కాబట్టి ఎక్స్ ట్రైన్ రేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మినిమం ఆన్ ట్రైనింగ్ అండ్ రేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మినిమం ఆన్ టెస్టింగ్. సో అది అడుగుతుంది ట్రైనింగ్కి టెస్టింగ్కి. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ అబౌట్ దట్. సో దానికోసం ఏం చేస్తాము, ట్రైనింగ్ టెస్టింగ్ చేంజెస్ చేద్దాం. x_train.
code test. సో రెండు సేమ్ appended షేప్స్ కాదు కాబట్టి సో వీఆర్ నాట్ ఏబుల్ టు బ్రాడ్కాస్ట్ దట్ మనం అడిగిన అవుట్పుట్ని చూపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో మెయిన్ బాండింగ్ 426 ఇమేజెస్. సో అది కూడా ఇంప్లిమెంటేషన్లో రిజల్టెంట్ అవుట్పుట్స్. సో ఆపరెంట్స్ యొక్క అవుట్పుట్స్ 426 అంటే ఇంటూ 30 ఫీచర్స్. 426 యొక్క ఇన్ఫర్మేషన్ 30 ఫీచర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతుంది. బట్ ఏంటంటే ఎక్స్ట్రైన్ ఆబ్లిక్ వైట్ రేంజ్ చేసినప్పుడు ఆ అవుట్పుట్ ర్యాండమ్ స్టేట్లో మనకి ఎంత కావాలి బ్రెస్ట్ క్యాన్సర్ డేటా సెట్ యొక్క అవుట్పుట్ అనేది చెప్పలేకపోతుంది యాక్యురసీ. వై? బికాస్ ఎక్స్ట్రైన్ స్కేల్డ్ వైట్ రేంజ్ మనం అడిగాం. సో అందుకని చెప్పేసి so that is the thing. So that makes to say that it is predicting in this manner. So next ఏంటంటే మెయిన్గాను what is the next thing is that uncertainty in the classification. మెయిన్గా మనం సర్టనిటీ కావాలి కాబట్టి అంటే ఒక్కోసారి అప్స్ అండ్ డౌన్స్ ఉండకూడదు, ఓవర్ ఫిట్టింగ్ కానీ అండర్ ఫిట్టింగ్ కానీ ఉండకూడదు. సో దానికోసం ఏం చేస్తామంటే గ్రేడియంట్ బూస్టెంట్ క్లాసిఫైయర్ అనే ఒక క్లాసిఫైర్ని యూజ్ చేసుకొని ఒక డెసిషన్ ఫంక్షన్ ప్రిడిక్ట్ ప్రోబ్ అంటే ఏంటి ఈ రెండింటిని యూజ్ చేయొచ్చు అన్సర్టనిటీని రెడ్యూస్ చేయడానికి. డెసిషన్ ఫంక్షన్ అండ్ ప్రిడిక్ట్ ప్రోబ్ అనేది ఏదైతే ఉందో అది యూజ్ చేయొచ్చు. వై యు ఆర్ నాట్ గెటింగ్ దట్? Right, so you can have this uncertainty estimation of the classifier which has to be reduced. సో ప్రీవియస్ కేసులో ఏంటంటే అన్సర్టనిటీస్ ఉంటాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం గ్రేడియంట్ బూస్టింగ్ క్లాసిఫైయర్ అలాగే డెసిషన్ ఫంక్షన్ అండ్ ప్రిడిక్ట్ ప్రోబ్ అనే 2 మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అది కూడా ఇప్పుడు ఏంటంటే ఒక డేటా సెట్ తీసుకొని చేస్తాం, సమ్ డేటా సెట్. సో ఆ డేటా సెట్ మీద మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు అసలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? ఓకే, సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ దట్ మనము గ్రేడియంట్ బూస్టింగ్ క్లాసిఫైయర్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. సో ఆ క్లాసిఫైయర్ ఇంటర్నల్గా ఏంటంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఎస్టిమేటర్స్. అంటే మనం ఇంపోర్ట్ చేసిన క్లాసిఫైయర్ ఏదైతే ఉందో ఆల్రెడీ దాని ఇంటర్నల్గా మొత్తం అన్ని వాల్యూస్ని డిఫైన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో ఏంటి ఎన్ని ఎస్టిమేటర్స్ ఉండాలి, ఎంత సబ్ శాంపుల్, మీరు ఇక్కడ చూడొచ్చు ఇట్ ఈస్ మీన్ షోయింగ్. సో ఆల్ దీస్ థింగ్స్ అది తీసుకొని మొత్తం ఈ వాల్యూస్ డిఫైన్ అయినవి ఒకవేళ మనం డిఫైన్ చేస్తే రాయాలి, మనం డిఫైన్ చేయకపోతే స్టాండర్డ్ వాల్యూస్ని అది తీసుకొని ఇట్ విల్ అలౌస్ ఫర్ ద ఆప్టిమైజింగ్ ఇన్ సచ్ ఎ వే టు రెడ్యూస్ ద లాస్ని రెడ్యూస్ చేస్తూ మన అవుట్పుట్స్ని జనరేట్ చేయడం. ఓకే, సో ఎక్స్టెస్ట్ అండ్ డెసిషన్ ఫంక్షన్ టోటల్గా 25 ఫీచర్స్ to classification of the data. Okay, to classification of the data which has been done. దాన్ని చూపిస్తున్నాం మనం. మొత్తం డెసిషన్ ఫంక్షన్స్ 25, ఆ 25 ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 క్లాసిఫికేషన్. సో ఇట్ ఈస్ బీన్ షోన్ అనమాట. సో దాన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే వీఆర్ ఏబుల్ టు గెట్ వాట్ ఆర్ ద నెగిటివ్, వాట్ ఆర్ ద పాజిటివ్ వాల్యూస్. అంటే ఎన్ని వాల్యూస్ మన నెగిటివ్ ఉన్నాయి, ఎన్ని పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని డెసిషన్ మేకింగ్స్ కరెక్ట్గా ఉన్నాయి ట్రూ వాల్యూస్, ఎన్ని ఫాల్స్ వాల్యూస్ ఉన్నాయి. సో అవన్నిటిని డిఫైన్ చేయడం అంటే బ్లాబ్స్ డేటా సెట్ తీసుకున్నాం ఇక్కడ, మేక్ బ్లాబ్స్. ఓకే, ఆ బ్లాబ్స్ డేటా సెట్ తీసుకొని ఆ బ్లాబ్స్ డేటా సెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అరే దట్ ఈస్ బ్లూ ఆర్ రెడ్ అనేది చెప్పడం. సో దట్ ఇట్ ఈస్ బీన్ షోయింగ్. ఓకే, సో దట్ ఈస్ బీన్ గివెన్ హియర్. ఇన్ ద సేమ్ వే మనం ఇంకోటి అంటే గ్రేడియంట్ బూస్టింగ్ క్లాసిఫైయర్తోనే ఇంకొకటి అంటే ఏంటి బ్లాబ్స్ డేటా సెట్ మీదే మనం ఇంకోటి కూడా చేస్తున్నాం.
ఇంకొకటి చేయొచ్చు. సో ఇదే బ్లాబ్ డేటా సెట్ మీద వెన్ యూ ఆర్ రన్నింగ్ ద ప్రోగ్రామ్, సో సేమ్ ప్రోగ్రామే బ్లాబ్స్ డేటా సెట్ మీద గ్రేడియంట్ బూస్టెడ్ క్లాసిఫైర్ యూజ్ చేస్తున్నాం. యూజ్ చేసి మనం ట్రైన్ అండ్ టెస్టింగ్ ఆపరేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఏం చేస్తామనంటే నాయిస్ని ఫ్యాక్టర్ 0.5 అని పెట్టి, బ్లూ అండ్ రెడ్ అని ఇచ్చి, ట్రైన్ అండ్ స్ప్లిట్ అని ఇచ్చి, గ్రేడియంట్ బూస్టెడ్ క్లాసిఫై విత్ ర్యాండమ్ స్టేట్ 0 అని పెట్టాను. సో ఒకవేళ వాల్యూ మనకి 0 కన్నా గ్రేటర్ దెన్ వస్తే అవి డెసిషన్ ఫంక్షన్స్ కింద తీసుకోమన్నాను. సో గ్రేడియంట్ బూస్టెడ్ క్లాసిఫైయర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిడిక్టెడ్ టెస్ట్ వాల్యూ ప్రిడిక్ట్ చేయడం అంటే ఎందుకు, ట్రైన్ అండ్ టెస్ట్ స్ప్లిట్ ఆపరేషన్ ఉంది కదా, మనం స్ప్లిట్ చేసిన టెస్ట్ డేటాని ప్రిడిక్ట్ చేయమంటున్నాం, ఎంత పర్ఫెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుంది ట్రూ అనేది. సో దాని వాల్యూస్ని అది ప్రిడిక్ట్ చేసింది ట్రూ అని ఇస్తుంది, అండ్ ప్రిడిక్ట్ చేసిన వాల్యూస్లో ఎంత ప్రిడిక్టెడ్ అవుట్పుట్ వచ్చింది అనేది కూడా చెప్పాలి. అంటే ఎంత ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అంటే డెసిషన్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మినిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఎంత అది చూపించాలి. సో -7.69, సో ఇక్కడ ఇక్కడేమో 4.29. సో డెసిషన్ ఫంక్షన్ వాల్యూస్ ఇక్కడ చూసుకుంటే మీకు ఉంటాయి ఇంకోండి. సో అదే వాల్యూస్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం, బట్